హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ రాప్యాక్స్. ఈరోజు మ్యాచ్ ప్రివ్యూ చూసుకుంటే జీటీ వర్సెస్ ఎస్ఆర్హెచ్, గుజరాత్ టైటన్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్. మ్యాచ్ అనేది అహ్మదాబాద్ స్టేడియంలో జరగనుంది. పిచ్ రిపోర్ట్ చూసుకుంటే ఇక్కడ టోటల్ 28 మ్యాచెస్ అనేవి జరిగాయి. ఇందులో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 13 మ్యాచెస్ అనేవి విన్ అయింది. అదేవిధంగా సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం 14 మ్యాచెస్ అనేవి విన్ అయింది. అదేవిధంగా ఒకటి టై అయింది. ఇక్కడ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 169 అనేది ఉంది. అహ్మదాబాద్ పిచ్లో హై స్కోర్ చూసుకుంటే గుజరాత్ టైటన్స్ 233 పర్ 3 వికెట్స్కి కొట్టింది. అదేవిధంగా లోయెస్ట్ స్కోర్ చూసుకుంటే రాజస్థాన్ రాయల్స్ 102 పర్ 10 వికెట్స్కి. గుజరాత్ టైటన్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ హెడ్ టు హెడ్ మ్యాచెస్ చూసుకుంటే టోటల్ 3 మ్యాచెస్ అనేవి జరిగాయి. ఇందులో గుజరాత్ టైటన్ 2 మ్యాచెస్ అనేవి విన్ అయింది. సన్ రైజర్స్ హైదరాబాద్ 1 మ్యాచ్ అనేది విన్ అయింది. ఐపీఎల్ 2024 పాయింట్ టేబుల్ చూసుకుంటే ఎస్ఆర్హెచ్ 4th పొజిషన్లో ఉంది. 1 మ్యాచెస్ విన్ అయింది, 1 మ్యాచెస్ లూజ్ అయింది. 2 పాయింట్స్ అనేవి ఉన్నాయి. నెట్ రన్ రేట్ ప్లస్ 0.675 అనేది ఉంది. గుజరాత్ టైటన్స్ 7th పొజిషన్లో ఉంది. 2 మ్యాచెస్ ఆడి 1 మ్యాచెస్ విన్ అయింది, 1 మ్యాచెస్ లూజ్ అయింది. 2 పాయింట్స్తో -1.425గా ఉంది. గుజరాత్ టైటన్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ లాస్ట్ హెడ్ టు హెడ్ మ్యాచ్ చూసుకుంటే గుజరాత్ టైటన్స్ 188 పర్ 9 వికెట్స్కి 20 ఓవర్స్లో కొట్టింది. ఇందులో గిల్ 101 58 బాల్స్లో కొట్టాడు. సాయి సుదర్శన్ 47 36 బాల్స్లో ఉన్నారు. భువనేశ్వర్ కుమార్ 5 వికెట్స్ 30 రన్స్ ఇచ్చి 4 ఓవర్స్లో తీశాడు. ఎస్ఆర్హెచ్ చూసుకుంటే 154 పర్ 9 వికెట్స్ కొట్టింది 20 ఓవర్స్లో. హెన్రీ క్లాసెన్ 64 రన్స్ 44 బాల్స్లో కొట్టాడు. మహమ్మద్ షమి 4 వికెట్స్ 21 రన్స్ ఇచ్చి 4 ఓవర్స్లో తీశాడు. మోహిత్ శర్మ 4 వికెట్స్ 28 రన్స్ ఇచ్చి 4 ఓవర్స్లో తీశాడు. లాస్ట్ 5 మ్యాచెస్ చూసుకుంటే గుజరాత్ టైటన్స్ లాస్ విన్ లాస్ విన్ లాస్గా ఉంది. అదేవిధంగా ఎస్ఆర్హెచ్ లాస్ట్ 5 ఇన్నింగ్స్ చూసుకుంటే విన్ లాస్ 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 లాస్గా ఉంది. గుజరాత్ టైటన్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేయింగ్ 11 చూసుకుంటే గుజరాత్ టైటన్ది సాహా, శుభ్మన్ గిల్, డేవిడ్ మిల్లర్, సాయి సుదర్శన్, రాహుల్ తివాటియా, కేన్ విలియమ్సన్, రషీద్ ఖాన్, ఉమేష్ యాదవ్, సాయి కిషోర్, స్పెన్సన్ జాన్సన్, మోహిత్ శర్మ. ఇంపాక్ట్ ప్లేయర్గా నూర్ అహ్మద్ని తీసుకోవచ్చు. మరియు సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేయింగ్ 11 చూసుకుంటే దివేస్ హెడ్, మయాంక్ అగర్వాల్, అభిషేక్ శర్మ, మార్క్రమ్, క్లాసిన్, అబ్దుల్ సమాద్, షాబాద్ అహ్మద్, ప్యాట్ కమిన్స్, భువనేశ్వర్ కుమార్, టి నటరాజన్, జయదేవ్ ఉనాద్కాంత్. ఇంపాక్ట్ ప్లేయర్గా ఉర్మాన్ మాలిక్ని తీసుకోవచ్చు. కీ ప్లేయర్స్ చూసుకుంటే గుజరాత్ టైటన్స్ కీ ప్లేయర్స్ చూసుకుంటే సాయి సుదర్శన్ 2 మ్యాచెస్ ఆడి 82 రన్స్ అనేది చేశాడు. ఇందులో 6 4s 1 6గా ఉంది. శుభ్మన్ గిల్ 2 మ్యాచెస్ ఆడి 31 రన్స్ అనేది చేశాడు. ఇందులో 3 4s 1 6గా ఉంది. మోహిత్ శర్మ 2 మ్యాచెస్ ఆడి 3 వికెట్స్ అనేవి తీశాడు. స్పెన్సన్ జాన్సన్ 2 మ్యాచెస్ ఆడి 3 వికెట్స్ అనేవి తీశాడు. ఉమేష్ యాదవ్ 2 మ్యాచెస్ ఆడి 2 వికెట్స్ అనేవి తీశాడు. అదేవిధంగా సన్ రైజర్స్ హైదరాబాద్ కీ ప్లేయర్స్ చూసుకుంటే హెన్రీ క్లాసెన్ 2 మ్యాచెస్ ఆడి 143 రన్స్ అనేవి చేశాడు. ఇందులో 2 50s అనేవి ఉన్నాయి. 4 4s 15 6గా ఉన్నాయి. అభిషేక్ శర్మ 2 మ్యాచెస్ ఆడి 95 రన్స్ అనేవి చేశాడు. ఇందులో ఒక 50 అనేది ఉంది. 7 4s 9 6గా ఉన్నాయి. ప్రీవియస్ హెడ్ 1 మ్యాచ్ ఆడి 62 రన్స్ అనేవి చేశాడు. ఇందులో ఒక 50 ఉంది. అదేవిధంగా 9 4s 3 6గా ఉన్నాయి. షాబాద్ అహ్మద్ 2 మ్యాచెస్ ఆడి 1 వికెట్ తీశాడు. 16 రన్స్ అనేవి కొట్టారు. అదేవిధంగా ప్యాట్ కమిన్స్ 2 మ్యాచెస్ ఆడి 3 వికెట్స్ అనేవి తీశాడు. సో ఈరోజు మ్యాచ్లో గుజరాత్ టైటన్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్లో సన్ రైజర్స్ హైదరాబాద్ విన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో ఈ వీడియోలో పిచ్ రిపోర్ట్, హెడ్ టు హెడ్ మ్యాచెస్, ప్లేయింగ్ 11, కీ ప్లేయర్స్ గురించి మాట్లాడాం. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.